సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో ఇవాళ ఈ వీడియోలో మనము బజాజ్ ఫైనాన్స్ ఇవాళ ఇంట్రాడే చేశాను అనమాట. సో దాంట్లో 6% ప్రాఫిట్ అనేది ఎలా వచ్చిందో, దాని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటో అది డిస్కస్ చేద్దామన్నమాట. సో బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో ఇవాళ చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి అప్ మూవ్ అనేది ఇచ్చింది. అరౌండ్ 2112 రూపీస్ దాకా షేర్ అనేది వెళ్ళిందనమాట. సో దీంట్లో ఇంట్రాడే చేశానమాట నేను. అరౌండ్ 945కి ట్రేడ్ తీసుకుంటే సో నాకు ఎంత అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చిందంటే 6% ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో దీని వెనకాల ఉన్న స్ట్రాటజీ ఏంటి, ఓకే, సో ఏ పాయింట్ దగ్గర మనం ఎగ్జిట్ అవ్వాలి, ఏ పాయింట్ దగ్గర ఎంట్రీ అయ్యామో, దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటో మొత్తం డిస్కస్ చేద్దాం అనమాట. సో వాళ్ళు ఓవరాల్ నిఫ్టీ కనుక చూస్తుందంటే ఆల్మోస్ట్ ఒక స్వింగ్లో ఆపరేట్ అనమాట. ఆల్మోస్ట్ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి, పైకి వెళ్ళి కిందకి వెళ్ళి, సో ఒక రేంజ్లో అనేది మూవ్ అయిందనమాట. సో రేంజ్లో ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ ఎట్లా చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఏ స్టాక్స్ని తీసుకోవాలి, ఏ రేంజ్లో మనం వోల్టిలిటీ సెట్ చేసుకోవాలి, అవన్నీ మనము డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా. సో బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో మనకు తెలుసు, రీసెంట్గా మొన్న కూడా అరౌండ్ 10% దాకా డిప్ ఇచ్చింది. సో కంటిన్యూస్గా పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, అందరికి తెలిసిందే అది. సో ఈ స్టాక్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఓకే, ప్రస్తుతం ఇంట్రాడే చేసే వాళ్ళకి ఉంటుంది కదా, ఎందుకంటే హైలీ వాలటైల్ స్టాక్ కాబట్టి మనకి మంచి ప్రాఫిట్ అనేది ఇస్తుందన్నమాట. సో డిస్కస్ చేద్దాం స్ట్రాటజీ ఏంటి అనేది. సో ఓకే, సో మన బజాజ్ ఫైనాన్స్ ఓకే చార్ట్ దగ్గరకు వచ్చాం. అరౌండ్ 945 స్క్రీన్ షాట్ చూపిస్తాను మీకు ఫస్ట్. సో 9 ఇక్కడ టైం చూసినట్టయితే మీకు 945 కనిపిస్తుంది ఇక్కడ. సో అరౌండ్ ఇక్కడ మనకి ఇక్కడ స్క్రీన్ షాట్లో చూసుకున్నట్టయితే అరౌండ్ 945 దగ్గర నేను ఇది తీసాను అనమాట స్క్రీన్ షాట్. అండ్ ప్రస్తుతం అప్పుడు ఆ టైంలో దాని ప్రైస్ వచ్చేసి 1984 దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో. సో ఆ పాయింట్ దగ్గర మనం చూసినట్టయితే ఫస్ట్ 15 మినిట్స్ కనుక చూసినట్టయితే అది ఓపెనింగే కొంచెం రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసిందనమాట. ఇక్కడ చూసినట్టయితే ఓపెనింగే కొంచెం ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో అక్కడి నుంచి దాని తర్వాత మళ్ళీ ఒక హ్యామర్ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో హ్యామర్ టైప్ ఏదైతే ఉందో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, హ్యామర్ ఏదైతే ఉందో ఎప్పుడైనా మనకి బుల్లిష్ సైన్ అనమాట. స్పెషల్గా ఇట్లాంటి టైప్ ఆఫ్ హ్యామర్ ఫామ్ అయిందంటే మనము బుల్లిష్ అనేది తీసుకోవాలి. ఓకే, 1 సెకండ్. ఓకే, సో ఈ హ్యామర్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది, గ్రీన్ కలర్ హ్యామర్ ఏదైతే ఫామ్ అయిందో సో అది మనకి మామూలుగా బుల్లిష్ హ్యామర్ అనమాట, అంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అదొక్కటే బేసిస్ మీద మనం ట్రేడ్ తీసుకోలేం కదా. సో ఇంకోటి కన్ఫర్మేషన్ ఏం చూస్తాము, ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో, ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఏటీపీ అంటాము. సో ఏటీపీ అంటే ఏంటి, యావరేజ్ ట్రేడింగ్ ప్రైస్ అనమాట. ఓకేనా. సో యావరేజ్ ట్రేడింగ్ ప్రైస్ ఏదైతే ఉందో ఒక లైన్లా రిప్రజెంట్ అవుతుంది. సో ఆ లైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనం ఇప్పుడు ఏదైనా స్టాక్ తీసుకుని మనకి పైన ఓవర్ వ్యూ మీద కొట్టిన తర్వాత అక్కడ మనకి ఏటీపీ అని ఒకటి కనిపిస్తుంది అనమాట. ఏటీపీ అనేది కనిపిస్తుంది. సో ఏటీపీని ఒక నంబర్ ఉంటుంది. సపోజ్ ఆ ఏటీపీ ఏదైతే ఉందో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్, ఓకేనా, ఏటీపీ తక్కువ ఉందంటే అప్పుడు మనం ఏమనుకోవాలి, జస్ట్ వీ నీడ్ టు థింక్ దాట్ ఇట్స్ ఇన్ ఏ బుల్లిష్ ట్రెండ్. ఎప్పుడైనా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏటీపీ కన్నా ఎక్కువ ఉందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బుల్లిష్ సైన్ అనమాట. సో మనకి కరెంట్ ప్రైస్ ఎక్కడుంది, యావరేజ్ ట్రేడింగ్ ప్రైస్ కంటే పైన ఉంది. సో అదొక కన్ఫర్మేషన్ బుల్లిష్. ఇంకోటి ఏంటి, హ్యామర్ ఫామ్ అయింది, హ్యామర్ కూడా ఒక బుల్లిష్ సైనే. సో ఇంకొక లాస్ట్ కన్ఫర్మేషన్ చూద్దాం. మామూలుగా ఫార్మాలిటీకి చూసుకుంటే మనకి మనీ ఫ్లో ఇండెక్స్ ఏం చెప్తుంది, ఇక్కడ మనీ ఫ్లో ఇండెక్స్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ ఓవర్ సోల్డ్ రీజన్లో ఉంది, అంటే ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. జనరల్గా 20కి వచ్చిందంటే ఓవర్ సోల్డ్ అనే చెప్పుకోవాలి మనీ ఫ్లో ఇండెక్స్. సో అక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని MI5 కూడా చెప్తుంది. సో ఇంకా మనం 100% ఎన్ని కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి. సో ఈ పాయింట్ దగ్గర ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. సో ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో ట్రేడ్ తీసుకున్నాను. సో నెక్స్ట్ చూస్తే చూడండి, ఇప్పుడు బూమ్. సో ఒకేసారి మనకి మనీ ఫ్లో ఇండెక్స్ రైజ్ అయింది, 39కి వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యావరేజ్ సడన్ వాల్యూమ్ కూడా వచ్చేసింది మనకి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఎంత వాల్యూమ్ జనరేట్ అవుతుంది, ఇక్కడ క్యాండిల్ కూడా ఎంత పెద్ద ఫామ్ అయింది దీని తర్వాత.
ఆల్మోస్ట్ ఫస్ట్ రెసిస్టెన్స్ 2042 రూపీస్కి వెళ్ళిపోయింది ఒకేసారి. 2042 రూపీస్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 15 minutes క్యాండిల్లోనే 2042 వచ్చేసింది. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఎట్లా తీసుకున్నాం, ఫస్ట్ వచ్చేసి ఏటీపీ చూసుకున్నాము, దాని తర్వాత మనము కింద ఎంఎఫ్ఐ చూసుకున్నాము, దాని తర్వాత మనము ఈ హ్యామర్ దాని ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకేనా, సో ఇవి బేసిక్. ఇప్పుడు మనకి ఎంట్రీ అర్థమైపోయింది, మంచి ప్రాఫిట్ వస్తుంది. సో ఏ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలని డౌట్ వస్తుంది, అవునా కదా, ఏ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలని. ఓకే, మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుందా, ఇది. సో ఇది రెసిస్టెన్స్ లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వాలా లేదా అని డౌట్ వస్తుంది కదా. సో దానికోసం మళ్ళీ మనం కన్ఫర్మేషన్ చేస్తాం. సో ఏం చేస్తాం, ఇక్కడ మనకి ఇంకో బ్లాక్ లైన్ కనిపిస్తుంది. ఆ బ్లాక్ లైన్ ఏంటి, 20-day ఈఎంఐ అనమాట. ఓకే, ఎప్పుడైనా 20-day ఈఎంఐ క్రాస్ ఓవర్ అయిందంటే అది కూడా ఒక బుల్లిష్ సైన్. ఇవి రాసుకోండి ఎక్కడ ఉంటే. సో 20-day ఈఎంఐ, ఏటీపీ, ఇవన్నీ 15 minutes క్యాండిల్ పెట్టాను కదా, 15 minutesలో చూసుకుంటున్నప్పుడు ఇవన్నీ బ్రేక్అవుట్ అయినప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. సో బ్రేక్అవుట్ అయినప్పుడు, ఓకేనా, ఏటీపీ కానివ్వండి, వీవ్యాప్ కానివ్వండి, మూవింగ్ యావరేజ్ కానివ్వండి. సో ఇవి బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు విత్ హై వాల్యూమ్ ద్వారా, ఓకే, ఎన్ని ఓవరాల్ కన్ఫర్మ్ అయితేనే మనము ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 20-day ఈఎంఐ కూడా బ్రేక్అవుట్ కనిపిస్తుంది ఇక్కడ. సో నేను ఎగ్జిట్ అవుతానా, అవ్వాలి. సో దానికోసం మళ్ళీ నేను క్రాస్ చెక్ చేస్తాను. దేంతో, ఇక్కడ కింద 2 ఉన్నాయి, మూవింగ్ యావరేజ్తో కన్ఫర్మ్ చేసుకుంటాను. ఇక్కడ ఏం చెప్తుంది, కరెక్ట్గా క్రాస్ ఓవర్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా పైకి వెళ్ళే చాలా ఛాన్స్ ఉందని చెప్తుంది. ఇంకా మన మనీ ఫ్లో ఇండెక్స్ ఏం చెప్తుంది, ఎగ్జిట్ అవ్వమని చెప్తుందా, మధ్యలో ఉంది, అంటే ఇంకా పైకి వెళ్ళేది ఉంది. 80 అంటే ఓవర్ సోల్డ్ కదా, సో ఇంకా అది పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. సో ఎగ్జిట్ అవుతామా, సో అవ్వం. సో వెయిట్ చేస్తాం, విత్ పేషెన్స్తో వెయిట్ చేయాలి, మంచి డిసిప్లిన్ ఉండాలి. సో ఎగ్జిట్ అవ్వం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమైందో చూద్దామా. దీని తర్వాత చూస్తే చూడండి ఇప్పుడు ఎంత పైకి వెళ్ళిందో స్టాక్. సో ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది ప్యానిక్ అవుతారు, ఏంటి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది కదా, కింద పడిపోతుందేమో అనుకుంటారు. కానీ అక్కడ ఏం చూడాలి మనం, ఇంకా వేరే కండిషన్ ఏంటి, ఏటీపీ పైన ఉంది ఫస్ట్ కండిషన్. సెకండ్ వచ్చేసి మన 20 ఈఎంఐ ఏదైతే ఉందో దానిపైన ఉంది. సో ఎగ్జిట్ అవుతామా, అవ్వము. ఓకేనా, సో ఇంకా నెక్స్ట్ మనీ ఫ్లో ఇది మూవింగ్ యావరేజ్ చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడ కూడా ఏమైనా మనకి క్రాస్ ఓవర్ కనిపిస్తుందా, ఎగ్జిట్ అవ్వమని, లేదు. సో ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి, ఇంకా జర్నీ ఉందన్నమాట. ఓకేనా, సో ఏ పాయింట్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలో చూద్దాం. ఇక్కడ అంతా బాగానే ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర నేను వెయిట్ చేశాను అనమాట. ఓకే, ఈ బ్రేక్అవుట్ అయింది కదా. సో ఆల్మోస్ట్ ఈ పాయింట్ దగ్గర మనము ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఇక్కడ హ్యామర్ టైప్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ హ్యామర్ టైప్ ఫామ్ అయింది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ చూసినట్టయితే ఆల్మోస్ట్ కన్వర్జ్ అయిపోతుంది అనమాట. అంటే దీని పోయింది, ఇంకా దీని స్ట్రెంగ్త్ తగ్గుతుందని ఒక ఇండికేషన్ అనమాట. సో ఈ పాయింట్ దగ్గర మనము ఎగ్జిట్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ టైంలో మనీ ఫ్లో చూసుకుంటే ఎంత ఉంది, ఆల్మోస్ట్ 80 టచ్ అయిపోయింది, అంటే ఓవర్ సోల్డ్కి వెళ్ళిపోయిందని చూపిస్తుంది. సో ఈ పాయింట్ దగ్గర మనం మన ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. సో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 5 to 6% దగ్గర మనకి ఈజీగా ప్రాఫిట్ అనేది వచ్చేదన్నమాట. సింపుల్ స్ట్రాటజీ అనమాట. సో ఏటీపీ మీద ఇంకొక వీడియో చేస్తాను డీటెయిల్గా, ఎట్లా ట్రేడ్ చేయాలి, ఇంకా స్వింగ్ ట్రేడింగ్ కూడా చేసే ముందు ఏ యావరేజ్లు పెట్టుకోవాలి, మూవింగ్ యావరేజెస్, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకేనా, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.